సిగ్గు లేకుండా ఇంకా తెలంగాణ మా భాష పైన, మా బీసీల భాష పైన, మా సంస్కృతి పైన దాడి చేస్తావు నువ్వు. అంటే బీసీ ఉద్యమాలు పుట్టొద్దు, బీసీ ఉద్యమాలు పుడితే మేము ఇట్లే దాడి చేస్తాం. వెనకట మారోజు వీరన్నను చంపినాము, ఆ తర్వాత బెల్లి లలితక్కను చంపినాము, అటు ఎర్ర సత్యంను చంపినాము. ఇక బీసీ ఉద్యమం అంటే మిమ్మల్ని కూడా చంపుతామా? నేను తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో, వీళ్ళందరి ఆశయ సాధన కోసం నిలబడ్డా, ఖడ్గం పట్టుకొని నిలబడ్డా. ఒక్కసారి కన్నెర చేస్తే కవిత నీవు ఇంట్లోకేని కూడా బయటికి అడుగు పెట్టలేవు. ఏమనుకుంటున్నావు? ఇంట్లోకేని కూడా నిన్న ప్రజలంతా వచ్చి ఆమె ఎవరోనట జవహర్ నగర్ ఏమో దాని ఇల్లు ఎక్కడా అని అడుగుతా ఉన్నారు. అరే వద్దురా బాయ్, బీసీదంట మనకెందుకు రా అని చెప్పినాం. మాజీ కార్పొరేటర్ మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టరు. బీసీ అన్ని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ పని ఏమో అనుకుంటారు రుట్టిగానే, ప్రతి ఒక్క పేర్లు డీటెయిల్స్ ఫుల్ క్లియర్ ఉన్నాయి అన్ని. తైతక్క ఢిల్లీలో సారా దందాలో తెలంగాణ పేరు నిలిపింది. గిది నీకున్న బిరుదులు, నీకున్న కథ. గింత అహంకారమా, గింత బల్పుపూరితమైనటువంటి చర్యలా? పైసలు ఉన్నాయి కదా, అహంకారం ఇంకా దిగలే. ఏడాది 18 నెలలు అయింది పరిపాలన పోయి, అధికారం పోయి, ఇంకా అహంకారం దిగుతలేదు. గింత పైత్యమా?